ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఓ అమానుష ఘటన జరిగింది. వయసు మళ్లిన తండ్రిని ఆదరించాల్సిన కూతుర్లే ఆయన ఆస్తిపై కన్నేశారు. పెద్దల సమక్షంలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకున్నారు. అంతా మేమే కదా అని కల్లబొల్లి మాటలు చెప్పి ఆస్తి మొత్తం తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తల్లి మరణానంతరం తండ్రి రిటైర్డ్ సొమ్మును పంచుకోవడంతో పాటు ఇంటిని అమ్మేశారు. ఆ తర్వాత తండ్రిని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందు కూర్చొని తండ్రి ధర్నాకు దిగాడు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి తన ఆస్తి తనకు ఇప్పించాలని వాపోయాడు. తండ్రిని మోసం చేసిన కూతుర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు, పెద్ద అల్లుడు. నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీలు లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి నాకు. నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు. నువ్వు ఏమన్నమాట, నువ్వు సంపాదించింది ఆ ఇల్లు నీకు ఇచ్చిందే మా గొప్ప. ముగ్గురు బిడ్డలు, పెద్ద బిడ్డ ఎక్కడ చేస్తుంది పని, రెండో బిడ్డే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంకో మూడో బిడ్డే ఇక్కడనే ఉన్నది. 5 సంవత్సరాల నుంచి ఎవరు చూస్తలేరు. నేను ఇచ్చిన పెద్ద బిడ్డకి ఇచ్చిన, అమ్ముకున్నాడు. అమ్ముకోవద్దు కదా. రెండో బిడ్డకి ఇచ్చిన, నన్ను సరిగా చూడడం లేదు. నెలకు 1500 రూపాయలు ఇస్తుంది. అంటే 22,000 రూపాయలు కిరాయిలు వస్తాయి. నాకు నా ఇల్లు నాకు ఇచ్చేసేయాలి. ఇగో ఈ తాళాలు